హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనందు వ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా, ఇక పిల్లలకైతే ఏదో ఒక స్నాక్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందేనమాట. ఈరోజు అయితే నేను ఇంట్లో బూందీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక దీనికైతే పెద్దగా ప్రాసెస్ అయితే ఏముండదు, చాలా ఈజీ అనమాట. ముందుగా అయితే ఒక ఎల్లెడుపు గిన్నె తీసుకొని ఇక అందులోకి తగినంత శనగపిండి అయితే తీసుకోవాలన్నమాట. నేనైతే ఒక 2 గ్లాసుల శనగపిండికి 1 గ్లాసు వరిపిండి అయితే తీసుకున్నాను. ఇక వరిపిండి కూడా యాడ్ చేస్తే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట బూందీ అయితే. ఇక శనగపిండి అయితే ఉండలుగా ఉంటుంది కాబట్టి ఇక మనం అందులో కొంచెం వరిపిండి కూడా వేసాం కాబట్టి ఆ ఉండలు అనేవి లేకుండా ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇక అందులోనే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇక ఇందులో వాటర్ కొంచెం పోసుకుంటూ మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇక మనం వాటర్ కొంచెం గోరువెచ్చలుగా కాగబెట్టుకున్నట్లయితే ఇక బూందీ అనేది పొంగి ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే. ఇక వాటర్ మొత్తం ఒక్కసారి పోసుకోకుండా కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇక మనం ఏదన్నా రెసిపీ చేస్తున్నామంటే ఇక అది చేసేదేమోలే కానీ కనీసం ఒక 2-3 వీడియోస్ అయినా చూస్తుంటాం. నేనైతే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అసలు వీడియోస్ ఏం చూడలేదు. ఇక ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, ఇక చేసేద్దాం అనేసి చేశాను అనమాట. ఇక పిండి అయితే చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఉండలు లేకుండా చూసారా ఎంత స్మూత్గా, ఒక 5 నిమిషాల సేపు ఇలా వాటర్ పోసుకొని మొత్తం కలిపితే ఇక ఇట్లా అవుతుంది అనమాట. ఇక అదైతే పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కళాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకొని బాగా కాగించుకోవాలి. ఇక అలా ఆ ఆయిల్ అయితే కాగాక నేనైతే ఈ ప్రాసెస్కి ఒక చిల్లులు గంట అయితే తీసుకున్నాను అనమాట. ఇక మనం ఆ కలుపుకున్న పిండి ఉంటుంది కదా, కొంచెం గ్లాస్తో తీసుకొని ఇక ఈ పిండి మీద ఈ గంట మీద పోసినట్టయితే ఇక చిన్న బాల్స్ లాగా పడుతుంది అనమాట ఆయిల్లో. నేనైతే కొంచెం ఫోన్ పట్టుకొని ఇలా తీయటం వల్ల అందులో ఎక్కువ పిండి అయితే పడిపోయింది. ఇక మధ్యలో కూడా గరిటె తీసుకొని తిప్పితే ఇక దేనికి అది విడిపోయింది అనమాట. ఇక చూసారు కదా, ఈ విధంగా క్రిస్పీగా చాలా మంచిగా వచ్చింది. మా పిల్లలు అయితే ఇక ఈ బూందీ అట్లా ప్లేట్లో వేసానో లేదో నాకు పెట్టు అనేసి అంటూనే ఉన్నారనమాట. ఇక ఉత్తు బూందీ తిన్నా కూడా చాలా బాగానే ఉంది. ఇక నేనైతే కొంచెం ఇందులో పల్లీలను కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశాను అనమాట. ఇక బూందీ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువ అయితే తీసేసాను అనమాట. ఇక పల్లీలకి సరిపడినంత ఆయిల్ అయితే ఉంచేసి ఇక పల్లీలు అయితే చక్కగా ఫ్రై చేశాను అనమాట. ఫ్రై చేసి ఇక బూందీలో వేసిన తర్వాత కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని అది కూడా ఇట్లనే ఫ్రై చేసుకొని ఆ బూందీలో యాడ్ చేసుకోవటమే. నేనైతే కొంచెం టేస్ట్ కోసం కారమను సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇక వేసినా కూడా కొంచెం అంటే నాకైతే మంటగానే అనిపించలేదు, పిల్లలకైతే సరిపోయింది అనమాట, చాలా ఇష్టంగా తిన్నారు. ఇక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకైతే ఏ రెసిపీస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి.